అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వార్ 2 మూవీ రిలీజ్ కి ఇంకా నెల కూడా టైం లేదు. అందుకే ఫిల్మ్ టీమ్ ప్రమోషన్స్ లో ఎమోషన్ పెంచేస్తోంది. తెలుగులో అయితే ఈ మూవీ రైట్స్ తీసుకున్న నాగవంశి బాంబుల మీద బాంబులు పేల్చేస్తున్నాడు. ఏకంగా త్రివిక్రమ్ మూవీ మ్యాటర్ లో తన స్టేట్మెంట్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. దేవర 2 విషయాన్ని ఆల్మోస్ట్ అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు రెండో దేవరికి నాగవంశి మాటలే ఊపిరిపోస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఎన్టీఆర్ మూవీ క్లారిటీ వచ్చేసింది. షూటింగ్ డేట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అంతే, దెబ్బకి దేవర 2 మూవీ టీంలో ఎక్కడలేని జోస్ వచ్చేసింది. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ మూవీతో ఎన్టీఆర్ బిజీ అవుతాడన్నారు. కానీ లెక్కలు మారాయి. దేవర 2కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అది నాలో చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ RRR 1400 కోట్లు రాబట్టి ఉండవచ్చు. ఫస్ట్ టైం తన హిందీలో నటించిన వార్ 2 మూవీ రిలీజ్కు ముందే 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్తో మతిపోగొట్టి ఉండొచ్చు. కానీ ఇంతకంటే తక్కువే రాబట్టి దేవర మాత్రం ఎన్టీఆర్ కెరియర్లోనే చాలా పెద్ద బ్రేక్. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో హిట్ పడ్డ ఏ హీరో కూడా తర్వాత మరో హిట్ని కంటిన్యూ చేయలేదు. తనతో కలిసి RRR చేసిన రామ్ చరణే ఆ తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్తో ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. ప్రభాస్ లాంటి కటౌట్కి బాహుబలి తర్వాత సాహుతో సగం సంతోషం దక్కింది. రాధేశ్యామ్, ఆదిపురుష్తో పంచపడ్డాకే సలార్, కల్కితో పాత వైభవం దక్కింది. ఎలా చూసినా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిందనో, లేదంటే నార్త్ ఇండియాలో మాస్ ఆడియన్స్లో ఎన్టీఆర్కి స్పెషల్ మార్కెట్ని క్రియేట్ చేసిందనో, మొత్తానికి దేవర మాత్రం తనకి వెరీ వెరీ స్పెషల్ అని తేల్చేశాడు ఎన్టీఆర్. కాకపోతే డ్రాగన్ షూటింగ్తో బిజీ అయిన తను ఆ ప్రాజెక్టు తర్వాత త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయగా కనిపిస్తాడన్నారు. దీంతో దేవర సీక్వెల్ దేవర 2 మరో 2 ఏళ్లు వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సిందే అన్నారు. కానీ సీన్ చూస్తే దేవర 2కి కాలం కలిసి వస్తోంది. మాటల మాంత్రికుడు కార్తికేయ మూవీ షూటింగ్ ప్లానింగ్ మారిపోయింది. 2026 మధ్యలో త్రివిక్రమ్ మేకింగ్లో ఎన్టీఆర్ చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్టు మొదలవుతోందని నిర్మాత నాగవంశి అన్నాకే కొరటాల శివ టీంలో జోష్ పెరిగింది. ఎందుకంటే ప్రెజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. మ్యాక్సిమం అక్టోబర్లోగా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతోంది. 2026 దసరాకే త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. కాబట్టి అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఏడాది తను ఖాళీ. కాబట్టి దేవర 2 ఈ ఏడాది దీపావళికి సెట్స్ పైకి వెళ్లే అవకాశాల మీద ప్రచారం పెరిగింది. అయితే కొరటాల టీం కూడా దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టడం చూస్తుంటే ఆల్మోస్ట్ ఈ ఏడాది ఎండింగ్కి దేవర 2 రెగ్యులర్ షూటింగ్ జరగడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.